ప్రస్తుతం అయితే అధికారులు ఆర్టీఓ గారు ఆదేశాలు ఇవ్వడంతో స్ప్రే అయితే చేయడం జరుగుతుంది. ఈరోజే ఉదయం నుంచి అయితే మొదలుపెట్టారు. మనకి విషయం అయితే ఆలస్యంగా రావడం అయితే జరిగింది. ప్రస్తుతం స్ప్రే అయితే చేస్తున్నారు. ఆర్టీఓ గారి ఆదేశాల ప్రకారంగా మరి ఆక్రమణదారులు మరి ఇప్పటికైనా సరే తెలుసుకోవాలి, ఇది పవిత్రమైన కౌసుకి ఎందుకు పాడైపోయిందన్నది గమనించాలి కూడా. ఎందుకంటే కొత్తపేట ఈ రోజుని ఈ విధంగా తయారైందంటే ఆక్రమణదారుల వల్లే. ఎన్నిసార్లు చెప్పినా సరే ఎన్నో కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ ఆక్రమణ నిర్మాణాలు తొలగించమని. కనీసం ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తున్నారు తప్ప ఇది తప్పు అని మాత్రం ఎవరూ చెప్పట్లేదు. ఒక్కొక్కరు కనీసం వాళ్ళ ఇళ్లల్లో ఉండే సెప్టిక్ ట్యాంకులను కూడా పంట కాలువలోనే కలిపేయడం వల్ల మొత్తం దుర్గంధంగా అయితే మాత్రం ఒకసారి మనం చూడొచ్చు ఎంత బ్లాక్గా మారిపోయిందో. ఇదంతా కూడా మరి గతంలో కూడా ఒకసారి మనం నేను సైతం టీం ద్వారా మనం ఫిర్యాదు ఇచ్చి చేయించడం అయితే జరిగింది. ఇప్పటికీ కూడా మనం ఎన్నిసార్లు చెప్పినా సరే ఆక్రమణదారులు మరలా రెచ్చిపోయి ఇంకా కొత్త నిర్మాణాలు అయితే చేశారు తప్ప దీని మీద ఎలాంటి ఆలోచన లేకుండా కనీసం ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఆక్రమించుకోకూడదు అన్న ఆలోచన ఏ ఒక్కరిలోనే రాకపోవడం, భయం కానీ బాధ్యత కానీ లేకపోవడం, నాయకులు కూడా వీళ్ళకి అడ్డుగా ఉండి వీళ్ళకి సపోర్టెడ్గా ఉండి అధికారులు అడ్డుగా ఉండడం వల్లే నేడు ఈ కౌశిక లాంటి నదుల మీద అలాగే పంట కాలువల మీద ఆక్రమణలు అయితే ఎక్కువగా పెరిగాయి అన్నది మనం గమనించవచ్చు. ఇది ఒక అడవిని తలపిస్తుంది ఇదంతా కూడా కౌశికది. అధికారులు అయితే మాత్రం ఇరిగేషన్ డ్రైనేజీకి సంబంధించిన అధికారులు అయితే దగ్గరుండి ఈ స్ప్రే చేసే కార్యక్రమాన్ని అయితే చేయిస్తున్నారు. మరి ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం అయితే ఎక్కువగా ఉంది. కానీ అక్రమ నిర్మాణాలు చేయకూడదన్న ఆలోచన మాత్రం ప్రతి ఒక్కరిలోనే రావాల్సిన బాధ్యత ఎప్పటికైనా ఉంది. మరి అక్రమ నిర్మాణాలు ఇంక త్వరలోనే పనులైతే మాత్రం దాన్ని తొలగించే కార్యక్రమం కూడా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని లిస్టు చేయడం జరిగింది. మరి పేదవాళ్ళు కనీసం పొట్టగుడ్డు కోసం వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా ఆక్రమించుకోవాలన్న ఆలోచన మీలో రాకూడదన్నది మా నేను సైతం టీము ఆలోచన. మరి దయచేసి ప్రజలందరూ కూడా ఇది తప్పు అని తెలుసుకున్న నాడే సమాజం బాగుపడుతుంది. ఆక్రమించుకోవాలన్న ఆలోచన రాలేని రోజునే ఈ సమాజం బాగుపడుతుంది అన్నది మాత్రం మనం గమనించాలి. నేను సైతం టీం కొత్తపేట. జై హింద్.